హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు బెస్ట్ ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఫుల్ కోర్సు, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. జస్ట్ ఎంతండి, 399కే 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఎంత అండి? జస్ట్ 399, 499 కాదు. ఈ ఆఫర్ కేవలము 3 రోజులు మాత్రమే ఉంటుంది. హోలీ పండుగ ఆఫర్ అండి. 1000కి పైగా క్లాసులు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక్కో మోడల్ పేపర్లో ఒక్కో టెస్ట్లో 100 మార్కులు ఇస్తామండి. అన్ని కేటగిరీస్ వారికి ఉపయోగపడే విధంగా ఈ ఆఫరు ఎవరైతే ఈ 3 రోజుల్లో తీసుకుంటారో, 3 నుంచి 4 రోజులు మాత్రమే ఇస్తాను. అఫ్కోర్స్ 15వ తారీఖు, సింపుల్గా చెప్పాలంటే 15th March వరకు ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ రోజే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మీకు యాప్ లింక్ దొరకకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా 16-17 మార్చ్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశ ఆర్థిక వృద్ధి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.5% కంటే ఎక్కువగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ఈ వృద్ధికి ప్రధానంగా దోహదం చేసే అంశాలలో క్రింది వాటిలో ఏది కాదు? ఓకేనా? Moody's has estimated that India's economic growth in the fiscal year 2025-26 will be more than 6.5%. Which of the following is not a key contributor factor to this growth? ఏంటది? ఆప్షన్ డి అండి, మైక్రో ఫైనాన్స్ మరియు చిన్న వ్యాపార రుణాలలో వృద్ధి అనేది కరెక్ట్ కాదండి. ఏంటి మరి? అధిక ప్రభుత్వ మూలధన వ్యాయము, వినియోగాన్ని పెంచేందుకు పన్ను తగ్గింపులు, వడ్డీ రేటు తగ్గింపుల ద్వారా ద్రవ్య సడలింపు, ఇవన్నీ కూడా ఈ యొక్క వృద్ధికి గల కారణంగా చెప్పుకోవచ్చు. చూద్దాం. గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రేటింగ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.3 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి 6.5% కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. అధిక ప్రభుత్వ మూలధన వ్యాయము, వినియోగాన్ని పెంచడానికి పన్ను తగ్గింపులు మరియు వడ్డీ రేటు తగ్గింపుల ద్వారా ద్రవ్య సడలింపు కారణంగా వృద్ధి నడపబడుతుందని అంచనా. అయితే అసురక్షిత రీటైల్ రుణాలు, మైక్రో ఫైనాన్స్ మరియు చిన్న వ్యాపార రుణాలలో ఒత్తిడి కారణంగా బ్యాంకింగ్ రంగంలో ఆస్తి నాణ్యతలో మితమైన క్షీణతను మూడీస్ అంచనా వేసింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, టాటా కమ్యూనికేషన్స్ కొత్తగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు మరియు ఈ నియామకం ఏ తేదీ నుంచి అమలుకి వస్తుంది? Who has been newly appointed as the chairman of the board of directors of Tata Communications and from which date does this appointment take effect? Answer ఆప్షన్ బి అండి. ఓకేనా? ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం గారు అయితే నియమితులు కావడం జరిగింది. మార్చి 14, 2025 నుంచి ఈ నియామకం అనేది ఎఫెక్టివ్ అయితే అవుతుంది. చూద్దాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్మన్గా ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం నియమితులైనట్లుగా టాటా కమ్యూనికేషన్స్ అధికారికంగా ప్రకటించింది. అతని నియామకము మార్చి 14, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొన్న విధంగా నామినేషన్ మరియు రెమ్యునరేషన్ కమిటీ సిఫారసునైతే అనుసరిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ డిజిటల్ కార్యక్రమాల విజయవంతమైన అమలుకు గాను 2025 డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును అందుకుంది? ఫర్ విచ్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిజిటల్ ఇనిషియేటివ్స్ డిడ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ రిసీవ్ ద 2025 డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రవాహ్ మరియు సార్థి. చూద్దాం వివరాలు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025ని సెంట్రల్ బ్యాంకింగ్ లండన్ యూకే అందించింది. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఆర్బీఐ తన ఐటీ బృందం ద్వారా అంతర్గతంగా అభివృద్ధి చేసిన ప్రవాహ్ మరియు సారథి అనే డిజిటల్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందనడానికి నిదర్శనం. ఈ డిజిటల్ పురోగతి ఆర్బీఐ యొక్క అంతర్గత వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ మరియు బాహ్య నియంత్రణ ప్రక్రియలను గణనీయంగా మెరుగుపరిచింది. తద్వారా కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని మరియు కాగితం ఆధారిత సమర్పణలపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, యుఎన్ఐటి ఇనిషియేటివ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది యుఎన్ఐటి ఇనిషియేటివ్? ఆప్షన్ బి అండి, యుఎన్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం మరియు వ్యయ నియంత్రణ. వివరాలు చూద్దాం. పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం మరియు ప్రపంచ అనిశ్చితికి ప్రతిస్పందనగా యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఐక్యరాజ్య సమితిలో సామర్థ్యాన్ని మరియు వ్యయ సమర్థతను మెరుగుపరచడానికి యుఎన్ఐటి ఇనిషియేటివ్ను ప్రారంభించారు. ఈ చొరవ తగ్గిపోతున్న వనరులను పరిష్కరించడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం మరియు దాని ఆదేశాలను సమర్థవంతంగా అందించడానికి సంస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. కీ ముఖ్యాంశాలు చూసినట్లయితే ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సమర్థతలను గుర్తించడం, ఇప్పటికే ఉన్న ఆదేశాలను సమీక్షించడం మరియు యుఎన్ వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులను అమలు చేయడము. నెక్స్ట్ వన్, 2025 WPL అంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఏ జట్టును ఓడించి టైటిల్ గెలుచుకుంది? విచ్ టీమ్ డిడ్ ముంబై ఇండియన్స్ డిఫీట్ టు విన్ ద 2025 WPL టైటిల్? ఆన్సర్ ఆప్షన్ డి, ఢిల్లీ క్యాపిటల్స్ అండి. ఓకే, చూద్దాం. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 8 పరుగుల తేడాతో ఓడించి ముంబై ఇండియన్స్ 3 సీజన్లలో రెండో WPL టైటిల్ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన WPL 2025 ఫైనల్లో ముంబై ఇండియన్స్ 8 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి రెండో టైటిల్ను కైవసం చేసుకుంది. బ్రాబౌన్ స్టేడియంలో బ్యాటింగ్ దిగిన తర్వాత ఎంఐ 149 7 వికెట్ల నష్టానికి మార్గనిర్దేశనం చేసింది. స్కీపర్ హర్మన్ప్రీత్ కౌర్ 44 బంతుల్లో 66 పరుగులతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. నెక్స్ట్ వన్, ఫిట్ ఇండియా కార్నివాల్ను ఎక్కడ ప్రారంభించారు? వేర్ వాజ్ ద ఫిట్ ఇండియా కార్నివాల్ ఇనాగరేటెడ్? ఆప్షన్ ఏ, ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం, న్యూఢిల్లీ. ఫిట్ ఇండియా కార్నివాల్ మొట్టమొదటి 3 రోజుల ఫిట్నెస్ మరియు వెల్నెస్ ఈవెంట్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మార్చి 16, 2025న ప్రారంభించారు. ఈ ఈవెంట్ పౌరులలో శారీరక దృఢత్వము, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, రెజ్లింగ్ ఛాంపియన్ సంగ్రామ్ సింగ్, నెక్స్ట్ వెల్నెస్ నిపుణుడు మిక్కీ మెహతా, మాజీ WWE రెజ్లర్ షాంకీ సింగ్ మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ రోహతాష్ చౌదరి ఈ వేడుకకు స్టార్ పవర్ని జోడించడము చూడవచ్చు. చూద్దాము. జాతీయ టీకా దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో మొదటగా భారతదేశంలో జరపడం ప్రారంభించింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ నేషనల్ వ్యాక్సినేషన్ డే ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా? ఆప్షన్ బి, 1995. జాతీయ టీకా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 16న నిర్వహించబడుతుంది. ఇది రోగ నిరోధకత ద్వారా ప్రజల ఆరోగ్యం పట్ల భారతదేశం యొక్క అంకిత భావాన్ని నొక్కి చెప్పే ఒక ముఖ్యమైన సంఘటన. ఇది టీకా నివారించగల వ్యాధులను తొలగించడానికి అవసరమైన కనికరం లేని ప్రయత్నాలకు రిమైండర్గా పనిచేస్తుంది మరియు సార్వత్రిక టీకా కవరేజీని నిర్ధారించడం యొక్క ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, ఇటలీలోని టూరిన్లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ 2025లో భారత్ మొత్తం ఎన్ని పథకాలను గెలుచుకుంది? హౌ మెనీ టోటల్ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ఎట్ ద స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ 2025 హెల్డ్ ఇన్ టూరిన్, ఇటలీ? ఆప్షన్ బి అండి, 33. ఇటలీలోని ట్యూరిన్లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ 2025లో భారత్ మొత్తము 33 పథకాలను కైవసం చేసుకుంది. వివిధ శీతాకాలపు క్రీడల్లో భారత బృందము అసాధారణమైన నైపుణ్యము మరియు సంకల్పాన్ని ప్రదర్శించింది. ఇంటికి 8 బంగారు,
18 రజతాలు మరియు 8 కాంస్య పథకాలను తీసుకువచ్చింది. ఈవెంట్లో చివరి రోజు భారత్ తన ఖాతాలో మరో 12 పథకాలను చేర్చుకోవడము విశేషము. నెక్స్ట్ వన్, భారత్లో హైపర్ లూప్ టెస్టింగ్ ట్యూబ్ను అభివృద్ధి చేయడానికి ప్రధాన సాంకేతికత మద్దతును అందిస్తున్న సంస్థ ఏది? విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ ప్రొవైడింగ్ ద ప్రైమరీ టెక్నాలజికల్ సపోర్ట్ ఫర్ డెవలపింగ్ ద హైపర్ లూప్ టెస్టింగ్ ట్యూబ్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై. వివరాలు చూద్దామండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ఐఐటి మద్రాస్లో హైపర్ లూప్ టెస్టింగ్ సదుపాయాన్ని సందర్శించారు. ఇక్కడ 410 మీటర్ల పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ త్వరలో ప్రపంచంలోని అత్యంత పొడవైన హై స్పీడ్ ట్యూబ్గా మారుతుందని ప్రకటించారు. భారత రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు మరియు సాంకేతిక సహాయంతో ప్రాజెక్టుకు చురుకుగా మద్దతిస్తుంది. అయితే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై హైపర్ లూప్ సిస్టమ్కు అవసరమైన ఎలక్ట్రికల్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది. తన పర్యటనలో వైష్ణవ్ ఐఐటి మద్రాస్ గిండి క్యాంపస్లో జరిగిన ఓపెన్ హౌస్ 2025లో ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. అక్కడ తన విద్యార్థులతో సంభాషించారు మరియు సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్లో భారతదేశం యొక్క పురోగతిని గురించి చర్చించడము జరిగింది. నెక్స్ట్ వన్, మార్చి 10 నుంచి మార్చి 20, 2025 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన ILO 353వ గవర్నింగ్ బాడీ మీటింగ్కు భారతదేశం తరపున ఎవరు నాయకత్వము వహించారు? హూ లెడ్ ద ఇండియన్ డెలిగేషన్ ఎట్ ద ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 353వ వ్యవస్థాపక దినోత్సవం అన్నట్టు. ఓకే, హూ లెడ్ ద ఇండియన్ డెలిగేషన్ ఎట్ ద ILO 353rd governing body meeting held in Geneva, Switzerland from March 10th to March 20, 2025. ఎవరండి? శ్రీమతి సుమిత దావ్రా. ఓకే, చూద్దాం. మార్చి 10 నుంచి మార్చి 20, 2025 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 353వ గవర్నింగ్ బాడీ మీటింగ్లో భారతదేశం చురుకుగా పాల్గొంటుంది. భారతీయ ప్రతినిధి బృందానికి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి సుమిత దావ్రా నాయకత్వం వహించారు. ప్రవర్తన భారతదేశం యొక్క ధార్మిక సంక్షేమము, సామాజిక న్యాయము మరియు న్యాయమైన ఉపాధి కల్పనకు తన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి కూడా ఇక్కడ మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల 90 సంవత్సరాల వయసులో మరణించిన ప్రముఖ ఒడియా కవి మరియు మాజీ IAS అధికారి ఎవరు? Who died recently at the age of 90, known as a renowned Odia poet and former IAS officer? ఎవరండి? ఆప్షన్ బి, రమాకాంత రత్. చూద్దాం. ప్రఖ్యాత ఒడియా కవి మరియు మాజీ IAS అధికారి రమాకాంత రత్ ఆధునిక ఒడియా సాహిత్యానికి తన గాఢమైన కృషికి ప్రసిద్ధి చెందారు. 90 సంవత్సరాల వయసులో మరణించారు. డిసెంబర్ 30, 1934 పూరి జిల్లాలో జన్మించిన రత్ కవితా ప్రయాణం తన కళాశాల రోజుల్లో కటక్లోని రావెన్షా కళాశాలలో ప్రారంభమైంది. అక్కడ తన ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించారు. సప్తమ ఋతువు, శ్రీ రాధ మరియు సంధిఘా మృగయాతో సహా అతని రచనలు ఒడియా కవిత్వాన్ని లోతైన తాత్విక ప్రతిబింబాలు మరియు ప్రత్యేకమైన కవిత వ్యక్తీకరణతో పునర్నిర్వచించాయి. నెక్స్ట్ వన్, 15వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025లో హాకీ జార్ఖండ్ ఏ జట్టును ఓడించి తమ మొదటి జాతీయ టైటిల్ను గెలుచుకుంది? విచ్ టీమ్ డిడ్ హాకీ జార్ఖండ్ డిఫీట్ టు విన్ దేర్ ఫస్ట్ నేషనల్ టైటిల్ ఇన్ ద 15th హాకీ ఇండియా సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025? ఆప్షన్ ఏ అండి, హాకీ హర్యానా. హర్యానాలోని పంచకులలోని తౌదేవిలాల్ క్యాంపస్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ హాకీ హర్యానాపై హాకీ జార్ఖండ్ విజయం సాధించడంతో 15వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025 తీవ్రమైన పోరుకు సాక్షిగా నిలిచింది. ఈ హాకీ విజయం జార్ఖండ్ యొక్క మొట్టమొదటి జాతీయ టైటిల్ను గుర్తించింది. ఇది భారతీయ మహిళల హాకీలో చరిత్ర సృష్టించింది. నెక్స్ట్ వన్, 2025 మార్చి 13న అర్మేనియా మరియు అజర్బైజాన్ మధ్య శాంతి ఒప్పందాన్ని ఖరారు చేశారు. అయితే అజర్బైజాన్ ఒప్పందంపై సంతకం చేసే ముందు అర్మేనియా ఏ ముఖ్యమైన చర్యకు డిమాండ్ చేసింది? వాట్ సిగ్నిఫికెంట్ యాక్షన్ డిడ్
Armenia demand before Azerbaijan signed the peace agreement on March 13, 2025. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఆర్మేనియా రాజ్యాంగంలో మార్పులనైతే ఆదేశించడాన్ని చూడవచ్చు. చారిత్రాత్మక పురోగతిలో అర్మేనియా మరియు అజర్బైజాన్ శాంతి ఒప్పందం యొక్క పాఠాన్ని అంగీకరించాయి. సో నాగోర్న్ కరాబక్ ప్రాంతంపై దాదాపు 4 దశాబ్దాల వివాదానికి ముగింపు పలికారు. శాంతి ఒప్పందము మార్చి 13, 2025న ఖరారు చేయబడింది. ఈ దక్షిణ కాకసస్ ప్రాంతంలో స్థిరత్వాన్ని నెలకొల్పడానికి ఒక ముఖ్యమైన అడుగు. అయితే అజర్బైజాన్ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు అర్మేనియా రాజ్యాంగంలో మార్పును డిమాండ్ చేస్తుంది. ఇది దాని అధికారిక సంతకం కోసం కాలక్రమానికి సంబంధించి అనిశ్చితిని సృష్టించింది. నెక్స్ట్ వన్, 2025 ఏషియన్ బిలియనీర్స్ జాబితాలో ఆసియాలోని అత్యంత సంపన్నుడిగా ఎవరు నిలిచారు? హూ ఈజ్ ర్యాంక్డ్ యాజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఏషియా ఇన్ ద 2025 ఏషియన్ బిలియనీర్స్ లిస్ట్? ఆప్షన్స్ అండి, ముఖేష్ అంబానీ. ఇటీవల విడుదల చేసిన ఏషియన్ బిలియనీర్స్ 2025 ర్యాంకింగ్స్లో ఆసియాలోని అత్యంత సంపన్నులుగా తొలి 2 స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, సో నాగ్రూస్ పింగ్ బయాలజికల్ ఫార్మసీ ఎంటర్ప్రైజ్ యజమాని జోంగ్ షన్హాన్ నిలిచారు. ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ సరఫరా సంస్థ కాంటెంపరీ అపెరెక్స్ టెక్నాలజీ యజమాని రాబిన్ సింగ్, చైనీస్ కన్జ్యూమర్ ఎలక్ట్రిక్ కంపెనీ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షాయోమి సహ వ్యవస్థాపకుడు లీజున్ 2025 ఆసియా రిచెస్ట్ లిస్టులో కొత్తగా చేరారు. యూనిక్లో, థియరీ, జే బ్రాండా వంటి ఫోర్టో లియోతో 20 దేశాలతో 2400ను పొధాను రీటైలింగ్ వ్యవస్థాపకుడు చైర్మన్ తడాషి యునై ఒక్కరే జపాన్ నుంచి జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక బిలియనీర్. ఇక టాప్ 10 మెంబర్ చూసినట్లయితే ముఖేష్ అంబానీ, తర్వాత జోక్ షన్హాన్, గౌతమ్ అదానీ, నెక్స్ట్ మా హుటెంగ్, జాంగ్ యీమింగ్ అనేటువంటి టాప్ 5 మెంబర్స్ అయితే ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్స్గా ఉండడం మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2028 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనున్నదని ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అంచనా వేసింది? విచ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్మ్ హ్యాస్ ప్రెడిక్టెడ్ ద ఇండియా విల్ బికమ్ ద వరల్డ్ 3rd లార్జెస్ట్ ఎకానమీ బై 2028? ఆప్షన్ బి అండి, మోర్గాన్ స్టాన్లీ. 2028 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని, మరి అప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 5.7 లక్షల కోట్ల డాలర్లు, అంటే సుమారు 495 లక్షల కోట్లకు చేరుతుందని అంతర్జాతీయ ఆర్థిక సర్వీసుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ప్రస్తుతం 4.27 ట్రిలియన్ డాలర్లతో 5వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2026 నాటికి 4.7 లక్షల కోట్ల డాలర్లకు చేరి అమెరికా, చైనా, జర్మనీల తర్వాత 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, 2028 లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ చేర్చడంపై ఐఓసీ నిర్ణయం తీసుకుంది. వాట్ డిసిషన్ డిడ్ ద ఐఓసీ మేక్ రిగార్డింగ్ బాక్సింగ్ ఇన్ ద 2028 లాస్ ఏంజలస్ ఒలింపిక్స్? ఏంటండి? ఆప్షన్ బి, బాక్సింగ్ను క్రీడల జాబితాలో చేర్చడానికి ఆమోదం తెలిపిందండి. ఇంపార్టెంట్, చూద్దాం. లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ను చేర్చనున్నారు. ఈ మేరకు బాక్సింగ్ను క్రీడల్లో చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదం తెలిపింది. ఐఓసీ గత నెలలో ప్రపంచ బాక్సింగ్కు గుర్తింపునిచ్చింది. దీంతో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘాన్ని పక్కన పెట్టినట్లయింది. అధికారాలన్నీ ప్రపంచ బాక్సింగ్కు దక్కాయి. టోక్యో 2020, ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో బాక్సింగ్ పోటీలను ఐఓసీనే పర్యవేక్షించింది. పాలనా విషయంలో వివాదాల నేపథ్యంలో ఐఓసీ 2023లో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం యొక్క గుర్తింపును రద్దు చేసింది. 2028 ఒలింపిక్స్ కోసము ఐఓసీ 2022లో ప్రాథమికంగా క్రీడల జాబితాను సిద్ధం చేసిన అందులో బాక్సింగ్ అనేది లేదు. నెక్స్ట్ వన్, తెలంగాణ శాసనసభ ఇటీవల ఏ విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టే బిల్లును ఆమోదించింది? విచ్ యూనివర్సిటీ వాజ్ రీసెంట్లీ రీనేమ్డ్ ఆఫ్టర్ సురవరం ప్రతాపరెడ్డి బై ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ? దేనికండి? ఆప్షన్ సి, తెలుగు విశ్వవిద్యాలయం అండి. ఓకేనా? తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టే బిల్లును శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. పేరు మార్పునకు సంబంధించి బిల్లును వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
గత శాసనసభ సమావేశాల్లో కూనంనేని సాంబశివరావు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టడానికి నిర్ణయించామని చెప్పేసి పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు సెమీ కండక్టర్ ల్యాబొరేటరీస్ SCL సంయుక్తంగా అభివృద్ధి చేసిన 32-బిట్ మైక్రో ప్రాసెసర్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది 32-బిట్ మైక్రో ప్రాసెసర్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇస్రో అండ్ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ? ఏంటండి మరి? ఆప్షన్ ఏ విక్రమ్ 3201. దాని పేరండి విక్రమ్ 3201. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రము చండీగఢ్ని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ సంయుక్తంగా 32-బిట్ మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి చేశాయి. దీన్ని అంతరిక్ష రంగంలో వివిధ అవసరాలకు వినియోగించనున్నారు. ఈ సాధనానికి విక్రమ్ 3201 అని పేరు పెట్టడం కూడా చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్, భారతదేశంలో మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి స్వావలంబిని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ స్వావలంబిని ఇనిషియేటివ్ టు ప్రమోట్ ఉమెన్ ఎంటర్ప్రైనర్షిప్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ ఏ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ. జూంగా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? జూంగా ట్రైబ్ ఈజ్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ సి అండి ఒడిషా. చూద్దాం. చీలీ ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? హూ వన్ ద మెన్స్ డబుల్స్ టైటిల్ ఎట్ చీలీ ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్? ఎవరండి? ఆప్షన్ సి ఆండ్రెస్ మోల్టిని మరియు మ్యాక్సిమో గోంజాలెస్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన రిషికుల్యా నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? రిషికుల్యా రివర్ దాట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఫ్లోస్ త్రూ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ ఒడిషా. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2025? ఆప్షన్ సి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్ పీపుల్ అండ్ ప్లానెట్లో పెట్టుబడి. సో గాయస్, ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.